హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే ఎటువంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్. సో ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏమిటి, అండ్ ఈ ప్రాబ్లం వచ్చిన పేషెంట్స్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్లో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ అయిన లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఈ ట్రీట్మెంట్కి ఎలా ఉపయోగపడింది అనే డీటెయిల్స్ ఈ వీడియోలో నేను చెప్తాను. ముందుగా క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అనంటే ఎవరిలో అయితే ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయినా, యాక్టివ్ ఇన్ఫెక్షన్ లేకపోయినా ఆ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిన డ్యామేజ్ అనేది ఆ ప్రోస్టేట్లో ఉండి కంటిన్యూస్గా బీర్జాల కింద, అంటే టెస్టిస్ కింద పెరినియం రీజన్లో పెయిన్ వస్తా, కూర్చోటానికి ఇబ్బంది పడతా, లేకపోతే సెక్షువల్గా కలిసిన తర్వాత సెమన్ అవుట్ అయినప్పుడు పెయిన్ వచ్చేసి దానివల్ల ఇబ్బంది పడతా, కంటిన్యూస్గా ఈ పెల్విస్ రీజన్లో డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతా ఇబ్బంది పడతా ఉంటారు. ఆ ప్రాబ్లమ్నే క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అంటారు. సో ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి సెక్షువల్ కాంటాక్ట్స్. ఎవరైతే ఎక్కువ మందితో సెక్షువల్గా ప్రొటెక్షన్ లేకుండా నలుగురు ఐదుగురితో సెక్షువల్గా కలుస్తారో అటువంటి వాళ్ళలో ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సెకండ్ వచ్చేసి డయాబెటీస్. ఎవరిలో అయితే ఈ షుగర్ కంట్రోల్లో ఉండదో, అండ్ ఎవరిలో అయితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ రావడానికి అండ్ క్రానిక్ ప్రోస్టైటిస్ లాగా మారిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ ఉండే పేషెంట్స్లో ఫస్ట్ మనము వాళ్ళకి అసలు ఆ టెస్టిస్లో ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి కారణం ఏమిటి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇన్ఫ్లమేషన్ రావడానికి షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ప్లస్ యూరినరీ ప్రాబ్లం ఏమైనా ఉందనే చెక్ చేసుకోవాలి. వన్స్ అది చెక్ చేసుకున్న తర్వాత చాలామంది పేషెంట్స్లో యాంటీబయాటిక్స్తోనే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. కానీ కొంతమంది పేషెంట్స్లో ఎన్ని రకాలైన యాంటీబయాటిక్స్ వాడుకున్నా కూడా వాళ్ళకి ఆ పెల్విస్ రీజన్లో ఉండే పెయిన్, డిస్కంఫర్ట్ తగ్గదు. కంటిన్యూస్గా పెల్విస్ రీజన్లో డిస్కంఫర్ట్, పెయిన్తో అనీజీగా కూర్చోటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ బరువులు ఎత్తినా కూడా, లేకపోతే కొంత ఈ మసాలా ఫుడ్ అట్లాంటివి తీసుకున్నా కూడా ఈ పెల్విస్ రీజన్లో పెయిన్ వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ సెక్షువల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో ఎవరిలో అయితే మెడిసిన్స్ వాడుతున్నా ఈ ప్రాబ్లం క్లియర్ అవక ఈ పెయిన్తో కానీ లేకపోతే డిస్కంఫర్ట్తో కానీ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళలో ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్ నెక్స్ట్ ఏంటి అనంటే ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనంటే ఎవరైనా సరే ట్యాబ్లెట్స్ వాడతా, ట్యాబ్లెట్స్తో కూడా ఈ ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ తగ్గక అటువంటి వాళ్ళలో ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఫస్ట్ కంపల్సరీగా వాళ్ళకి అంతకుముందు ఏదైనా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆ యాక్టివ్ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవ్వాలి. దాంతోపాటు డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అది డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉండాలి. యూరినరీ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అవ్వాలి. ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడుతున్నా వాళ్ళకి ఆ పెల్విస్లో పెయిన్ అనేది కంటిన్యూస్గా అంతే ఉండి ఇబ్బంది పడుతున్నారు, అప్పుడు వాళ్ళకి ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్లో ఈ షాక్ వేవ్ హెడ్ నుంచి, ఈ జనరేటర్ నుంచి జనరేట్ అయ్యే ఈ షాక్ వేవ్స్ని డైరెక్ట్గా పెరినియం అంటే టెస్టిస్ కింద ఈ షాక్ వేవ్తో కనుక చేస్తే దీని నుంచి వచ్చే ఈ వేవ్స్ ఆ పెరినియల్ రీజన్లో ఉండే నర్వ్స్కి బ్లడ్ సప్లై పెంచి అక్కడున్న మజిల్ రిలాక్సేషన్ జరిగి దానివల్ల వాళ్ళకి బ్లడ్ సప్లై, పెరినియల్ రీజన్లో బ్లడ్ సప్లై పెరగటం వల్ల వాళ్ళకి ఎరెక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఎవరైనా సరే ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఉండి లేదా ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్తో బాధపడతా ట్యాబ్లెట్స్ వాడుకున్న ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు, ఇటువంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. విజయవాడలో మా దగ్గర ఆల్మోస్ట్ చాలామంది పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళ ప్రాబ్లమ్ని క్లియర్ అయిపోయి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఎవరైతే ట్యాబ్లెట్స్ వాడుతున్నా కూడా ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ తగ్గక ఇబ్బంది పడుతున్నారో కుదిరితే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్కి ట్యాబ్లెట్స్ వాడుతున్నా కూడా మీకు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వకపోతే 100% ఈ ట్రీట్మెంట్ ట్రై చేయడంతో డెఫినెట్గా మీకు రిలీఫ్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.